హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చిట్టి చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చిట్టి చెక్కలు చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తక్కువ టైంలో మనం ఎక్కువగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. అందుకోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 స్పూన్ దాకా జీలకర్ర తీసుకున్నాను, 6 నుంచి 7 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, అలాగే వెల్లుల్లి కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ని నేను ఇక్కడ 1.5 కప్పు దాకా అంటే 1/2 kg నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. మీరు పాకెట్ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల దాకా బటర్ కూడా వేసాను. 2 స్పూన్లు పెసరపప్పుని నేను 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ పెసరపప్పును కూడా వేసుకోవాలి. కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మనం ఈ బియ్యం పిండిలో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసేంత వరకు బాగా నలుపుతూ బాగా కలుపుకోవాలండి. కలిపినప్పుడే చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు నీళ్లు పోస్తూ కొంచెం కొంచెంగా బాగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ముద్ద మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దని మనం ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత నేను బాల్స్ చేసుకుంటున్నాను. మనం ఇలా మొత్తం అన్నిటినీ కూడా బాల్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని మనం ఆరిపోకుండా తడిగుడ్డతో కవర్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం చెక్కల్ని ఒత్తుకుందాం. చూస్తున్నారు కదా, ఈ సైజ్ బాల్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెక్కలు ఒత్తుకోవడానికి నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెక్కలు ఒత్తుకోవడానికి నేను ఇక్కడ పప్పు గుత్తిని యూస్ చేస్తున్నానండి. ఇది విరిగిపోయింది, దాన్ని యూస్ చేస్తున్నాను. మీరు పప్పు గుత్తిని కూడా డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఈ పప్పు గుత్తికి మనం ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసుకోవాలండి. అప్పుడు చెక్కలు ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. మనం రబ్బర్ బ్యాండ్తో నేను టై చేసేసాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒత్తుకోవడానికి మనకి ప్రెస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకున్న ప్లాస్టిక్ షీట్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి కవర్ మొత్తం మనం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం ప్రెస్ చేయడానికి పప్పు గుత్తిని తీసుకున్నాం కదా, దానికి కూడా మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేశాక చూస్తున్నారు కదా, నేను ఇక్కడ రైస్ బాల్స్ని పెట్టేస్తున్నాను. పెట్టాక ప్రెషర్తో నేను పైన చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఇవి మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలండి. ఇప్పుడు మొత్తం రైస్ బాల్స్ అన్నిటినీ కూడా మనం ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక్కసారికి 9 చెక్కల్ని ఫ్రై చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇలా మీడియంగా ఉండాలండి. ప్రెస్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మనం బాగా కాగిన ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. ఎప్పుడూ కూడా డీప్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేయకండి. ఎందుకంటే లోపల దాకా సరిగా కాలవండి. పైన మాత్రం ఫ్రై అయిపోతాయి కానీ లోపల పిండి పిండిగానే ఉండిపోతాయి. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి చెక్కలు వేగాయి అనేదానికి పైన బుడగలు ఎప్పుడైతే రావడం ఆగిపోతాయో అప్పుడు చెక్కలు వేగాయని అర్థం అండి. ఈ స్టేజ్లో మనం ఎక్సెస్ ఆయిల్ని ఫిల్టర్ చేసేసుకొని నేను ఒక బౌల్లోకి టిష్యూ తీసుకొని టిష్యూ పేపర్ మీద ఈ చెక్కల్ని వేసానండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే డ్రై అయిపోతుంది కదా. ఇలా మొత్తం చెక్కల్ని ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ చెక్కల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి.
చూస్తున్నారు కదా, ఇవి చాలా క్రిస్పీగా చాలా గుల్లగుల్లగా వస్తాయండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇంకా మంచి సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.